హరే కృష్ణ. భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితః. ఈ శ్లోకం మరొకసారి చూద్దాం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితః. సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణంగా తెలుసుకున్న బుధజనులు నా భక్తియుత సేవలో నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజిస్తారు అని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అహం సర్వస్య ప్రభవో. ఈ శ్లోకం మొదట్లోనే సృష్టించే మరియు పోషించే తన సహజ స్వభావాన్ని గురించి భగవంతుడు పలుకుతున్నారు. కృష్ణుడు అన్నింటిని సృష్టికర్త మరియు మూలం అని చెప్పబడినది. అన్ని సృష్టులు సర్వములు ఆయన నుంచే పుట్టుకొస్తున్నాయి. మత్తః సర్వం ప్రవర్తతే. మత్తః సర్వం ప్రవర్తతే అంటే ఇక్కడ కృష్ణుడు స్పష్టం చేస్తూ చెబుతున్నారు, తన నుంచే సమస్తము పుట్టుకొస్తున్నాయి అని. ఇతి మత్వా భజంతే మాం అంటే ఈ విషయం గ్రహించిన వారు భగవంతుడైన కృష్ణుణ్ణి ఆరాధిస్తారు. బుధభావ సమన్వితాః అంటే వివేకవంతులు, బుద్ధిమంతులు ప్రేమతో కృష్ణుణ్ణి ఆరాధిస్తారు అని అర్థం. ఆధ్యాత్మిక పూర్ణత్వం యొక్క అత్యున్నత స్థానమే భగవద్విజ్ఞానము. భగవంతుని రకరకాల విభూతులను తెలుసుకొని నమ్మలేనిదే మనిషి భక్తియుత సేవలో ఉండలేరు. భగవంతుడు చాలా గొప్పవాడని సాధారణంగా జనులకు తెలుసు. కానీ ఏ విధంగా అతడు గొప్పవాడు అనే వివరాలు ఎవరికీ తెలియవు. ఇక్కడ ఈ శ్లోకం ద్వారా ఆ వివరాలు మనకు లభిస్తున్నాయి. భగవానుడు ఈ విధంగా గొప్పవాడని మనిషి యథార్థంగా తెలుసుకుంటేనే సహజంగా శరణాగతుడై భక్తియుత సేవలో ఉంటాడు. దేవదేవుణ్ణి యథార్థంగా తెలుసుకునేదానికే అతనికి శరణాగతి కావడం తప్ప వేరొక మార్గం లేదు. ఈ జ్ఞానము శ్రీమద్భాగవతము, భగవద్గీత అటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల నుండి మనకు తెలుస్తోంది. భగవంతుని సృష్టి ఈ విశ్వంలో అనేక మంది దేవతలు సమస్త లోకాలలో విస్తరించి ఉన్నారు. బ్రహ్మదేవుడు, శివుడు, దేవగణములు, ఇతర ప్రజాపతులు ఇలా ఎంతోమంది. వారందరూ దేవాదిదేవుడైన కృష్ణుని నుండే జన్మించారు. శ్రీకృష్ణ భగవానుడే అందరి పూర్వీకులకు ఆది పూర్వీకుడు. ఇది దేవాదిదేవుని కొన్ని విభూతులు. వీటిని నమ్మినప్పుడే మనిషి గొప్ప శ్రద్ధతో నిస్సందేహంగా కృష్ణుణ్ణి భక్తియుత సేవలో ఉండగలుగుతాడు. భగవంతుని ప్రేమలో, సేవలో ఇష్టాన్ని పెంచుకోవడానికి ఈ ప్రత్యేకమైన విజ్ఞానం ఎంతో అవసరం. శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడో పూర్తిగా తెలుసుకోవడం ద్వారా అతడు నిజమైన భక్తియుత సేవలో స్థిరంగా ఉండగలుగుతాడు. వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు శుద్ధ భక్తుల నుండి సమాచారాన్ని తెలుసుకోవాలి. ఆ ఉపదేశాలను ఏ విధంగా ఆచరణలో పెట్టాలో తెలిసినవాడు అయిన పండితుడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తు రెండింటిలోనూ సమస్తానికి శ్రీకృష్ణుడే మూలమని అర్థం చేసుకుంటాడు. అప్పుడు భక్తుడు దేవాదిదేవుని భక్తియుత సేవలో స్థిరంగా ఉండగలుగుతాడు. అతడు ఏనాడు భక్తి నుండి దారి తప్పడు. శ్రీకృష్ణుడే అందరి దేవతలకు మూలం అని సమస్త వేద సాహిత్యం కూడా అంగీకరించింది. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చయో గాపయతి స్మ కృష్ణః అని అథర్వవేదంలో గోపాలతాపని ఉపనిషత్ 1.24లో చెప్పబడింది. దీని అర్థం ఆదిలో అంటే ముందు బ్రహ్మకు వేద విజ్ఞానాన్ని ఉపదేశించినవాడు, గతంలో
వేద జ్ఞానాన్ని విస్తరింపజేసినవాడు శ్రీకృష్ణుడే. అదేవిధంగా నారాయణ ఉపనిషత్ 1.1లో కూడా ఆథ పురుషో హవై నారాయణో అకామయత్ ప్రజా సృజేయతి అని చెప్పబడినది. అంటే పరమ పురుషుడైనటువంటి నారాయణుడు అప్పుడు జీవులను సృష్టించాలని కోరుకున్నాడు అని చెప్పబడినది. అదే ఉపనిషత్లో ఇంకా నారాయణాద్ బ్రహ్మజాయతే, నారాయణాద్ ప్రజాపతి ప్రజాయతే, నారాయణాద్ ఇంద్రో జాయతే, నారాయణాద్ అష్టౌ వసవో జాయంతే, నారాయణాద్ ఏకాదశ రుద్ర జాయంతే, నారాయణ ద్వాదశాదిత్యాః అని పలికింది. అంటే నారాయణు నుండే బ్రహ్మ జన్మించాడు, నారాయణు నుండే ప్రజాపతులు కూడా జన్మించారు, నారాయణు నుండే ఇంద్రుడు జన్మించాడు, నారాయణు నుండే అష్టవసువులు జన్మించారు, నారాయణు నుండే 11 రుద్రులు జన్మించారు, నారాయణు నుండే 12 ఆదిత్యులు పుట్టారు. ఈ నారాయణుడు కృష్ణుని యొక్క విస్తారము. అదే వేదంలో బ్రహ్మణ్యో దేవకీపుత్ర అంటే దేవకీపుత్రుడైన కృష్ణుడే పరబ్రహ్మము అని చెప్పబడినది. ఇది నారాయణ ఉపనిషద్ 4లో ఉన్నది. ఏకో వై అసిన్న బ్రహ్మ న ఈశానో న అపో న అగ్నిః సోమౌ నేమే ద్వావా పృథ్వీ న నక్షత్రాణి న సూర్యః. అంటే సృష్టి ఆరంభంలో కేవలం దేవాదిదేవుడైన నారాయణుడే ఉన్నాడు. బ్రహ్మ లేడు, శివుడు లేడు, జలము లేదు, అగ్ని లేదు, చంద్రుడు లేడు, ఆకాశంలో నక్షత్రాలు లేవు, సూర్యుడు లేడు అని మహో ఉపనిషత్తులో చెప్పబడింది. ప్రజాపతిం చ రుద్రం చాప్యహమేవ సృజామి వై తౌ హిమాంనా విజానీతో మమ మాయా విమోహితౌ. ఈ శ్లోకం మోక్షధర్మంలో చెప్పబడింది. అంటే ప్రజాపతులు శివాదులు నా చేతనే సృష్టించబడ్డారు, అయినా నా మాయచే మోహితులై నా కారణంగా నాచే సృష్టించబడ్డామని వారికి తెలియదు. కనుక కృష్ణ భగవంతుడు పలికినట్లు అహం సర్వస్వ ప్రభవో అంటే ఈ సృష్టి ముందు నుంచి ఉండి సృష్టిని సృష్టించినవాడు ఆ దేవాదిదేవుడే అని మనలాంటి మామూలు కలియుగవాసులకి కూడా అర్థమవుతున్నది. హరే కృష్ణ.